హరే కృష్ణ. ఆదివారం మధ్యాహ్నం సత్సంగానికి వచ్చేసిన భక్తులందరికీ, జగన్నాథ కుటుంబం, వసుదేవ కుటుంబం, జగన్నాథ కుటుంబం అందరికీ కూడా, మీ అందరికి కూడా నా వందనాలు. పేరు పేరు మీద అందరికి కూడా ప్రణామాలు. హరే కృష్ణ. మొత్తం 100 మంది ఉంటారా? మొత్తం 100 మంది. 100 మంది మీద భాగవతం చెప్తాం. చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. ధనం కన్నా సమయం చాలా విలువైంది. అవునా? ధనం కన్నా సమయం విలువైంది. సమయం అంటే ధనం సంపాదిస్తామో, ధనం అంటే సమయమో చెప్పండి మీరు. సమయం చాలా విలువైంది. సో మీరు అందరూ కూడా సమయం కేటాయించి వచ్చారు. నేను కూడా విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా 1 గంటన్నర సమయం నాకు ఇచ్చారనుకోండి, మీకు ఎంతో చెప్పాలనేసి ఇక్కడికి వచ్చాను. చాలా ఉంది లోపల చెప్పాలని, కానీ ఒక రోజుతో సరిపోయేది కాదు ఇది. ఓకే. జగన్నాథ్ ప్రభుకి ఎంతో ఆభారిని అనమాట. ఆయన ఎంతో వాత్సల్య భావంతో ఇక్కడ పిలిపించారు. ప్రభు రావాలి, మీరు సంకీర్తన చేయాలి, క్లాస్ పెట్టాలి. ముందు జగన్నాథ్ ప్రభుకి మేము ప్రణామాలు. తండ్రి లాంటి వాడు ఆయన. జగన్నాథ్ ప్రభు మాకు ఆదర్శం. చూడండి, మేము ఎన్నిసార్లు కలుసుకోవాలి. జగన్నాథ్ ప్రభు ఇది 2వ సారి. ఈ భావన అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఏదో జన్మలో సంబంధం ఈ జన్మలో ప్రకటితమైందనమాట. సో ఈ ప్రభు భక్త వత్సల ప్రభు కలవడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఎప్పుడు మేము ఇవన్నీ కలవడం జరగలే. ఏదో జన్మలో ఒక సంబంధం. ఇదే కృష్ణ భక్తుల యొక్క అనుభూతి. కృష్ణ భక్తుల యొక్క అనుభూతి ఇదే, చాలా పెద్దది ఇదే అనమాట. సో చాలా సంతోషం. మీరందరూ మళ్ళా పునః, కృష్ణుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు భగవద్గీతలో, కలిసి ఉండండి. పాండవులకి కౌరవులకి వైరం వచ్చింది కదా, ఇద్దరు మహాభారత యుద్ధం జరిగింది. కృష్ణుడికి ఇష్టం లేదు, యాక్చువల్ చెప్పాలంటే భగవంతుడికి ఇష్టం లేదు. మీరు కలిసి ఉండండి. పాండవులు కౌరవులు కలిపితే 105 మంది. మీరు కలిసి ఉంటే భూమండలాన్నే శాసిస్తారు. మీరు విడిపోయారు కదా, దుర్యోధనుడు ఒప్పుకోలే లేదు అనేసి. భగవంతుడు కూడా ఇష్టం ఉండదు విడిపోవడం అనేది. అందుకనే మళ్ళా చాలా సంతోషం, మీ అందరు కూడా ఒకటి అయ్యారు. నిజంగా నేను హ్యాపీ, మీరు హ్యాపీగా కాదు కానీ నేను మాత్రం హ్యాపీ. నిజంగా చాలా చాలా సంతోషం. 30 సంవత్సరాలు కలిసి అదే తెలుస్తుంది, ఆ ఫీలింగ్స్ తెలుస్తుంది అనమాట. విరహ భావన, ఇదొక విరహ అన్నమాట. విప్రలంబరాస అంటారు దీన్ని సంస్కృతంలో. విరహ భావన. ఎంత దూరం అయితేనే అంత దగ్గర వెళ్ళాలని భావన పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మన మంచిగా అనుకోవడమే. ఇప్పుడు కలయిక మన మంచిగా. సో ఈ 100 మంది మీద శ్రీమద్ భాగవత ప్రమాణం మీద నేను ఒక వృషభదేవుడి చరిత్ర చెప్పాలనుకుంటున్నాను. అందరూ ఓకేనా? ఇలాగే వృషభదేవుడు తెలుసు కదా, భగవంతుడి యొక్క 24 అవతారంలో వృషభదేవుడు ఒక అవతారం. బ్రహ్మ నుంచి మను నుంచి ఆగ్నేయగ్రే కుమారుడు, మేరుదేవి నాభి, వాళ్ళిద్దరికి పుట్టిన సంతానము వృషభదేవుడు అన్నమాట. ఈ వృషభదేవుడికి ఇంద్రుడి కుమార్తెతోని వివాహం జరిగిద్ది అన్నమాట. సో వాళ్ళిద్దరికి 100 మంది సంతానం పుడతారనమాట. 100 మంది, మీలాగే మీ ఫ్యామిలీ ఎలాగో 100 మంది. అందుకే 100 మంది కదా ఇక్కడ పెడుతున్నాం. 100 మంది ఒక దగ్గర లేరు, మీలాగే రకరకాల ప్రాంతాల్లో, రకరకాల గ్రామాల్లోని అందరూ కూడా ఉన్నారన్నమాట. వృషభదేవుడు సమయం చూసి, జగన్నాథ్ వృషభదేవుడు సమయం చూసి ఫోన్ చేశారనమాట అందరు. నేను ఫలానా సమయము ఎప్పుడు 2025
డిసెంబర్ 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖుని మీరందరూ కూడా రాయదుర్గం అనే ప్రాంతంలో మన పురాతనమైన ఇల్లుకి రావాలి. అక్కడ ఒక సత్సంగం జరిగిద్ది. అందరూ మీ సమయాలు కేటాయించి రావాలని ఋషభదేవుడు ఫోన్ చేశాడు అనమాట. ఎవరు? ఋషభదేవుడు. సో మీ అందరూ సమయాన్ని కేటాయించి కూడా వచ్చారనమాట. అలాగే వాళ్ళు వచ్చారనమాట. ఋషభదేవుడికి 100 మంది. అందులో జ్యేష్ఠ కుమారుడు భరత మహారాజు. భరత మహారాజు పేరు విన్నారా? భరత మహారాజు. భరత మహారాజు ఇలాంటి పరిపాలన చేశాడు. ఆయన పేరు మీద భారతదేశం వచ్చిందనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో భారతదేశం అంటామో, ఇంతకుముందు భారతదేశం కాదు, ఇంతకుముందు ఒక పేరు ఉండేది. ఏం పేరు? ఇలావృత వర్షము. ఈ భారతదేశం పేరు ఇలావృత వర్షము. భరత మహారాజు ఎప్పుడైతే పరిపాలన చేశాడో ఆయన పేరు మీద భరత వర్షము, రాను రాను భారతదేశం అని వచ్చిందన్నమాట. చూడండి ఎంత మంచి పరిపాలన. భరత మహారాజు జ్యేష్ఠుడు. 81 మంది కర్మకాండి బ్రాహ్మణులు అయ్యారు. 9 మంది నవయోగేంద్రులు అయ్యారు. 9 మంది 9 దీపాలకి చక్రవర్తులు అయ్యారు అనమాట. 9 దీపాల్లో ఒక భరత వర్ష దీపము మంది ఈ సృష్టిలోని. సో అందరికీ కూడా కూర్చోబెట్టి ఋషభదేవుడు చాలా మంచి గైడెన్స్ ఇచ్చాడనమాట. శ్రీమద్ భాగవతంలో అద్భుతంగా ఉంటుంది. ద టీచింగ్ ఆఫ్ లార్డ్ ఋషభదేవ దివ్యమైన ఉపదేశం. మంచి ఇలాంటి ప్రవచనం వినిన తర్వాత, అసలు ఇది 1 రోజు కాదు 7 రోజులు చెప్పలేదు ఈ టీచింగ్. ఇలాంటి ప్రవచనం వినిన తర్వాత వాళ్ళు ఫీల్డ్లోని సక్సెస్ అయిపోయారు. మరి ఎంత జబర్దస్త్గా ఉంటుందో ఆ టీచింగ్ చూడండి మీరు. అవునా? ఎంత దివ్యమైన ఉపదేశం. వాళ్ళ ఫీల్డ్. మీ మెటీరియల్ లైఫ్ అయితే మెటీరియల్ సక్సెస్, స్పిరిచువల్ అయితే స్పిరిచువల్ లైఫ్లో సక్సెస్. అందరూ కూడా వాళ్ళ పిల్లలు సక్సెస్ అయిపోయారు అనమాట. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు లేదా? ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి మీ లైఫ్లోని. ఓకే, చాలా సంతోషం. అందరూ ఆల్మోస్ట్ సక్సెస్ అవ్వాలని. మీరు ఆల్రెడీ సక్సెసే. మీరు సక్సెస్ ఆల్రెడీగా. సో అదేంటిదో ఈరోజు మనం తెలుసుకున్నాం. ఋషభదేవుడు అందరినీ కూర్చోబెట్టి సంబోధిస్తున్నారు అనమాట. శ్రీ ఋషభ వాచ. చెప్పండి. ఋషభదేవుడు పలికాను. ఏం పలికారో నేను ఇప్పుడు సంస్కృత శ్లోకం ద్వారా చెప్తాను. తర్వాత అనువాదం తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. నాయం హి దేహో బాజానలోకే కష్టాన్ కామాన్ అర్హతే విద్భుజామ్యం తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఇక్కడ తన 100 మంది సంతానాన్ని కూర్చోబెట్టి ఏం సంబోధిస్తున్నారు? ప్రియమైన పుత్రులారా. ఇది సంబోధన ఎలా ఉండాలి? స్వీట్గా ఉండాలి. అవునా? వాళ్ళకి తిడుతూ గసురుకొని చెప్పట్లే. ప్రియమైన పుత్రులారా, దయచేసి నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు శ్రద్ధగా వినండి. రైట్? అంటే నేను మీకు ఏదైతే చెప్తున్నా మీరు కూడా శ్రద్ధగా వినండి. అక్కడ ఋషభదేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నేను కూడా చెప్తున్నాను. దయచేసి నేను ఏదైతే చెప్తున్నానో పిల్లలారా శ్రద్ధగా వినండి. ఏంటిది? నాయం హి దేహ బాజానులోకే. మనందరికీ దేహం దొరికింది. మనందరికి దేహం దొరికిందా లేదా? ఉందా? దేహం దొరికిందంటే మనం ఎవరమే? ఆత్మ. మనమందరము ఆత్మలము. ఈ దేహధారి జీవుడికి ఒక దేహం దొరికింది అంటే మనమందరము ఆత్మస్వరూపులము. రైట్? మనమందరము ఆత్మస్వరూపం. ఈ ఆత్మకి ఒక శరీరం దొరికింది అన్నమాట. అంతేనా? శరీరం దొరికింది. ఇక రేపు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరేమంటారు? ఆత్మ వచ్చిందంటారు, ప్రభుజీ వచ్చిందంటారు? ఆ ఆత్మకి ప్రభు అనే శరీరం వచ్చింది, శ్రీవాస్ ప్రభు అనే శరీరం వచ్చింది. ఇది అన్నమాట. ఇది పరిచయము. ఇది టెంపరరీ పరిచయం. శరీరం అనేది ఇది వాస్తవమైన పరిచయం కాదు. ఈ శరీరము నిజమైన పరిచయం ఏంటిది? ఆత్మ. దేహధారి జీవుడికి శరీరం దొరికింది అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏంటి? మనమందరము ఆత్మస్వరూపులమే. నాయం హి దేహ బాజానులోకే. మరి శరీరం దొరికింది ఎక్కడ దొరికింది మనకి?
ఎక్కడ దొరికింది? ఈ లోకంలో దొరికింది మనకి. ఏ లోకం ఇది? భూలోకంలో దొరికింది. రైట్. మనం అందరం ఎక్కడ ఉన్నాము? భూలోకంలో ఉన్నాము. లోకి అంటే నరుల లోకము, మానవ లోకము. దీన్ని ఏమంటారు? మానవ లోకము. అవునా? మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా? ఈ బ్రహ్మాండంలోని, ఈ యూనివర్స్ లోని ఎన్ని లోకాలు ఉన్నాయో తెలుసా? 14 లోకాలు ఉన్నవి. 14 లోకాల్లో మధ్య లోకము మందన్నమాట, భూలోకం. కిందన 7 లోకాలు ఉన్నవి, ఇది 8వది, మిగతా 6 పైన. అతల వితల సుతల తలతల రసాతల మహాతల పాతాల, భూలోకం, భూర్లోకం, సూర్లోకం, తపోలోకం, బ్రహ్మలోకం టాప్ అన్నమాట. సో 14 లోకల్ సెంటర్ పాయింట్ లో మనం ఉన్నాము భూలోకంలో. ఆ భూలోకం కన్నా శ్రేష్టమైనది ఏంటిది? భూలోకం కన్నా శ్రేష్టమైనది మనం ఎక్కడ ఉన్నాం? ఏ దేశంలో ఉన్నాము? భారతదేశము. భూలోకం కన్నా శ్రేష్టము భారతదేశంలో ఉన్నాం మనం అందరం కూడాను. అవునా? మనం ఎక్కడ ఉన్నాం? అమెరికాలో ఉన్నామా? యూకేలో ఉన్నామా? భారతదేశం. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట, భారత భూమికి హైల మనిషి జన్మ యారా జన్మ సాత్విక కరో కరో పరోపకర. నో ఒరే నాయనలారా, భారతదేశంలో పుట్టారు, నీ జన్మ సాత్వికం చేసుకో ముందు. అవునా? మనం భారతదేశంలో పుట్టాము, ముందు మనం జన్మ సాత్వికం చేసుకోవాలి, అప్పుడు పరులకు ఉపకారం చేయాలి. మన జోబీలో 100 రూపాయలు ఉంటే కదా మనం దానం చేయడానికి ఆలోచన వస్తుంది. నీ జోబీలో రూపాయి లేదు, నేను దానం చేస్తానంటే ఎలా అవుతుంది? ముందు నువ్వు ఉద్ధరించబడాలి, మనం ఉద్ధరించాలి, అప్పుడు పరులకి ఉద్ధారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మహాప్రభు చెప్తున్నారు అనమాట. భారత భూమికి హైల మనిషి జన్మ యారా, భారతదేశంలో జన్మ తీసుకున్నారు, జన్మ సాత్వికం చేసుకోండి. మనం ఎంత అదృష్టం, భారతదేశంలో పుట్టాం మనం అందరము. అదే యూకే, కెనడా, యుఎస్ లో, ఆఫ్రికాలో పుడితే ఈ కృష్ణ భక్తి వచ్చేదా? ఈ కుటుంబ విలువ తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఎంతసేపు మైథునంలోనే రమించి, భౌతిక సంసారంలో రమించి పోతా ఉంటారు. ఈ కుటుంబ విలువ, ఈ స్నేహ భావము, ఈ ప్రేమ అనేది వాళ్ళ లేదు. పాశ్చాత్య దేశస్తులకి లేదు. ఎంతసేపు రైలు చక్రంలాగా తిరుగుతూనే ఉంటారు, ధనం గడించడానికి, మైథున సుఖం చేయడానికి, అంతే, రెండే. కానీ మనం ఎంత అదృష్టం, భారతదేశంలో పుట్టాము. మరి జన్మ సాత్వికం ఎప్పుడు చేసుకోవాలి మనము? ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే కృష్ణ చైతన్యం అవలంబించి, ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, ఎవరైతే గీతా భాగవతం ఆచరించి ప్రచారం చేస్తారో, వాళ్ళ జీవితము ధన్యమవుతుందన్నమాట. ఈరోజు ఏం వారము? ఆదివారం. దీన్నే సండే అంటారు, అంటే ఆదివారం, భానువారం, రవివారం కూడా అంటారు. రవివారం. రవి అంటే ఏంటి? సూర్యనారాయణ. చూడండి ఎంత చక్కగా పెట్టారు పూర్వచిత్త ఆచార్యులు కానీ, పెద్దలు కానీ, ఏదైనా సరే. ఇంగ్లీష్ వాళ్ళు కూడా పెట్టారు సండే. సన్ అంటే సూర్యుడు. సూర్యనారాయణ దేనికి ప్రతినిధి? వెలుగు. రైట్. దానికి ఇంకా మంచి ఆన్సర్ ఉంది. సూర్యనారాయణ దేనికి ప్రతినిధి? జ్ఞానానికి ప్రతినిధి. జ్ఞానానికి ప్రతినిధి సూర్యనారాయణుడు. తమసోమ జ్యోతిర్గమయ. తమ అంటే అంధకారం నుండి జ్యోతి వైపు ప్రయాణం చెయ్యు. సూర్యనారాయణుడు దేనికి ప్రతినిధి? జ్ఞానానికి ప్రతినిధి. జ్ఞానానికి ప్రతినిధి. మనము రోజు కూడా జ్ఞానం వైపు ప్రయాణం చేయాలి. ఇక జ్ఞానం వైపు ప్రయాణం చేస్తే అజ్ఞానం అనేది ఆటోమేటిక్గా పోతుంది. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్. కృష్ణుడు సూర్య సమానం లాంటి వాడు, మాయ అంధకారం లాంటిది. సూర్య కిరణాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ చీకటి ఉండదు. అవునా? సూర్య కిరణాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ చీకటి కోవే లేదు. ఇప్పుడు లైట్ ఆన్ అవ్వగానే చీకటి పోయిందా? లైట్ ఆఫ్ చేస్తే? అలాగే కృష్ణాన్ని విడిచి అన్య సేవ చేసామా అది మాయే. ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్తా ఉంటారనమాట. అయితే గాడ్ లేకపోతే డాగ్. అయితే గాడ్ సేవ, డాగ్ సేవ, రివర్స్. అక్షరాలు అవే, కొద్దిగా మారుతూ ఉంటాయి. అయితే డాగ్ లేకపోతే గాడ్. రెండు సేవలు. అంటే అయితే మాయా సేవ లేదా కృష్ణ సేవ. కృష్ణ సేవ చేయడమే సర్వశ్రేష్టమైంది. మహాప్రభు చెప్తున్నారు, భారత భూమికి హైల మనిషి జన్మ యారా జన్మ సాత్విక కరో కరో పరోపకారా. జన్మ సాత్వికం చేసుకోవాలి మనం అందరం కూడా.
రేపు గీతా జయంతి. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి, ఏ భరత వంశ శ్రేష్ఠ, ఏ భరత వంశ శ్రేష్ఠుడా, అర్జునుడికి సంబోధన ఇస్తున్నారు. అవునా? అంటే అర్జునుడు ఒక్కడే భారతీయుడా? మనం భారతీయులు కాదా? భారతీయులు కాదా? అవునా? అవునా కదా? భారతీయులమేనా? మీ అందరికి ఇప్పుడే ప్రూఫ్ చేస్తాం, మీరు అందరూ ఎవరు భారతీయులు కాదనేసి. ఎవరు భారతీయులు కాదు, మీతో పాటు నేను కూడాను, లేదా మీరు ఫీల్ అవుతారు. ఎవరు భారతీయులు కాదు ఇక్కడ. అసలు భారత అర్థం తెలుసుకోండి ముందు. అక్కడ ఏమంటున్నా, భరత, ఏ భరత, భారత్, బా బా అంటే భాస్కరుడు, బా అంటే భాస్కరుడు. ఎవరు భాస్కరుడు? సూర్యనారాయణుడు. రత్, రత్ అంటే ఎంగేజ్, రత్ అంటే ఎంగేజ్. సూర్యనారాయణుడు జ్ఞానానికి ప్రతి, జ్ఞానంలో ఎప్పుడైతే నిరంతరం ఎంగేజ్ అయి ఉంటారో వాళ్ళే భారతీయులు. నిరంతరం జ్ఞానంలో ఎంగేజ్ అయి ఉండే వాళ్ళే భారతీయులు అంటారు వాళ్ళని. ఇప్పుడు చెప్పండి, మీరు భారతీయులు కాదు. అందుకనే భగవంతుడు చెప్పాడు, భారత భూమితో హైలే మనుష్య జన్మ యారా, జన్మ సాత్విక కరో, జన్మ సాత్వికం చేసుకోవాలి. సంస్కారం మన భారతదేశంలో పుట్టింది. సంస్కారము ఎంత సుసంస్కృతమైన దేశం మంది, ఎంత సంస్కారం చెందిన మన దేశం మంది. ఇన్ని వేదాలు పురాణాలు అన్ని కూడా ఈ భారతదేశంలోనే జన్మ తీసుకున్నవి. భగవంతుడి యొక్క అవతారాలు కూడా భారతదేశంలో తీసుకున్నవి. విదేశాల్లో తీసుకున్నాడు భగవంతుడి అవతారం. ఒకసారి మా గురు మహారాజు అమెరికాలో ప్రవచనం వేస్తున్నారనమాట. అక్కడ ఇంగ్లీష్ ఒక వ్యక్తి వచ్చి మా గురు మహారాజుని అడిగారు అనమాట, గురుదేవ్, మీ భగవంతుడు ఎప్పుడు ఇండియాలోనే భారతదేశంలోనే ఎందుకు అవతరిస్తారు? అమెరికాలో ఒక్క అవతారం జరగదు, ఎందుకు జరగదు? ఎందుకు అంటే ఒక గురు మహారాజు చెప్తున్నారనమాట, మీరు ఎప్పుడైతే వివాహం చేసుకుంటారో డైవర్స్ పేపర్ అప్పుడు జోబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఉదయం వివాహం జరిగితే సాయంత్రం డైవర్స్. ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే భగవంతుడు అవతరిస్తాడు. సంస్కారం లేని దేశము, సంస్కృతం లేని ఆచరణ. మా భగవంతుడు జన్మ తీసుకోడు ఈ అమెరికా, యూరోప్లోని. యోగ్యత అయిన తల్లిదండ్రులు కావాలి కృష్ణుడికి కానీ రాముడికి కానీ. యోగ్యత అయిన కుటుంబం కావాలి. అలాంటి యోగ్యత తల్లిదండ్రులు లేరా, యోగ్యత అయిన కుటుంబం లేదా, స్తంభాన్ని తండ్రిగా చేసుకొని చీల్చుకొని వచ్చేస్తాడు ఉగ్ర నరసింహస్వామి లాగా. హరే కృష్ణ 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 రామ రామ హరే హరే. సరైన సమయం మీద యోగ్య తల్లిదండ్రులు లేరు అనుకోండి, స్తంభంనే తండ్రిగా చేసుకుంటాడు, స్తంభం నుంచి బయటకు వచ్చేస్తాడు. అది మన స్వామి యొక్క లీలలు అలా ఉంటుంది. కపిల ముని ఆదర్శ గృహస్థ జీవితంలోనే పుట్టాడనమాట ఆయన కదా. కర్దం ముని, దేహవతి, ఎంత ఆదర్శ గృహస్థులు వాళ్ళు. అలాంటి ఇంట్లో భగవంతుడు పుడతాడు. వృషభ దేవుడు ఆదర్శ గృహస్థ ఇంట్లోనే భగవంతుడు వస్తాడు. సంస్కృతి సంస్కారము లేనివి భగవంతుడు రాడు అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా పవిత్రత అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనకి పవిత్రత అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇది కేవలం మన వైష్ణవ ఆచారమే కాదు, ప్రతి ఒక్కరు కూడా పవిత్రత ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పవిత్రత ఉండాలి. ఎలాగా? ఆంతరంగిక పవిత్రత, బహిరంగ పవిత్రత. శరీరం అపవిత్రం అయితే ఏదో మంచి సబ్బులతోని స్నానం చేస్తాము, పోతుంది, మలినం పోతుంది. మరి ఆత్మ మలినం అయినప్పుడు, హృదయం మలినం అయినప్పుడు ఏ సబ్బుతో స్నానం చేస్తాము? ఏమైనా ఉందా సబ్బు? రాయి దుర్గంలో అలాంటి కనిపెట్టారా? ఆత్మ మలినం అయినప్పుడు మరి ఇలాంటి మలినం పోవాలంటే మరి ఏం చేయాలి? సత్సంగంలోకి రావాలి. మనమందరము సత్సంగంలోకి రావాలి. సత్సంగంలోనే సత్ అంటే కృష్ణ కోసం తెలుసుకోవాలి. ఆ కృష్ణ కోసం తెలుసుకున్నప్పుడు హృదయంలో ఉన్న మలినము, అన్ని వికార భావనలు పోతామన్నమాట. అందుకనే సత్సంగం అంటారు. సత్ అంటే కృష్ణుడికి సంబంధించిందే సత్సంగము, మిగతాది అతత్సంగం అన్నమాట. ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు అనమాట, నాయం హి దేహ బాజానులోకే, ఈ ప్రపంచంకి వచ్చాము, మీరందరూ వచ్చారు.
మీకు ఒక శరీరం దొరికింది, ఈ భూలోకంలోకి వచ్చారు. దేనికి వచ్చాం మనం అందరం? వచ్చాము, ఓకే. ఆత్మకు ఒక శరీరం దొరికింది, శరీరంతో పాటు భూమి మీదకి వచ్చాము. దేనికి? కష్టాను కామా నవిర్హతే విద్భుజాన్యం. అనేక జన్మల నుండి మనం శ్రమిస్తూనే ఉన్నాము, అవునా? అనేక జన్మల నుండి శ్రమిస్తూనే ఉన్నాము. కానీ మళ్ళా ఇక్కడికి వచ్చి ఇదే ప్రక్రియ మనం చేస్తూనే ఉన్నాము. ఈ భౌతిక ప్రపంచంలో సుఖం వెతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మనం. ఈ భౌతిక ప్రకృతిలో సుఖం లేదు. ఉందా ఇక్కడ సుఖము? ఈ భౌతిక ప్రకృతిలో సుఖం అనేది లేదు. వాస్తవమైన సుఖం ఎక్కడుంది? భగవంతుడు ధామంలో ఉంది. మరి ఆ భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు. నిజమైన సుఖం లోపల ఉంది. లోన సుఖం ఉంచుకొని బయట వెతుకుతున్నాం మనం అందరం కూడా. హిరణ్యకశిపుడు ముల్లోకాల్లో జయించాడు. చాలా మంది అంటారు కోట్లో ఉంటే ధనము నేను హ్యాపీగా ఉంటానని. కోట్ల ధనం హ్యాపీగా ఉంటే ఈరోజు బిల్ గేట్స్ చనిపోయేవాడు కాదు. టాటా బిర్లా, బీరుబాయ్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ధనికులు. వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? లేదంటే వాళ్ళు చావు నేను ఆపిందా ధనము? ధనముతో ఏది కొనలేము, సుఖం కూడా కొనలేము. సో నిజమైన సుఖము భగవంతుడు ధామంలో ఉంది. నిజమైన సుఖము భగవద్ ధామంలో ఉందన్నమాట. అలాంటి సుఖాన్ని విడిచి మనం ఈ మెటీరియల్ వరల్డ్ అనే సుఖము వెతుకుతున్నాము, రైట్? ఇదంతా ఏంటిది? మెటీరియల్ వరల్డ్. ఏంటిది ఇది? మెటీరియల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్లోని స్పిరిచువల్ ఆనందం ఉండదు మనకి. స్పిరిచువల్ ఆనందము ఉంటుందా? ఈ ఆనందం అనేది ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది. అరే అలాంటి ఆనందము ఈ మెటీరియల్ వరల్డ్లో ఉండదు. కానీ మనం ఆ ఆనందం కోసం వెతుకుతున్నాం అనమాట. ఎక్కడ దొరుకుతుంది? ఈ అంగడిలో దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అనేసి. దాన్ని ఎలా పోల్చారు ప్రహ్లాదుడు? చెరుకు గేడ ఇస్తాము, దానికి మిషన్లో పెట్టండి, మళ్ళీ తీయండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ తీయండి. అంతా అయిపోయిన తర్వాత, రసం అంతా అయిపోయిన తర్వాత పిప్పు వస్తుంది. ఆ పిప్పు తీసుకొచ్చి దీంట్లోంచి మీరు రసం తీయండి అంటే వస్తుంది అన్నట్టు. ఏముంది అందులోని? అంత అయిపోయా, మాధుర్యం ఏం లేదు. పిప్పి నవ్వులితే దవడలు పీకడం తప్పు కానీ ఏం ఉండదు. చూయింది అగైన్ 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 అగైన్. నవిలిని పిప్పే నవ్వడం. ఇక్కడ ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు ముల్లోకాలకి చక్రవర్తి, మొత్తం బ్రహ్మాండానికి చక్రవర్తి, అయినా సుఖం లేదు. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి అంటాడనమాట, నాయన నువ్వు 5 సంవత్సరాల పిల్లవాడివి, నువ్వు ఇంత హ్యాపీగా సుఖంగా ఉన్నావు, నేను ముల్లోకాలకి స్వామిని, నన్ను అందరూ భగవంతుడిగా పూజ చేస్తున్నారు, నాకు లేని సుఖం నీకు ఎక్కడి నుండి వచ్చిందిరా అనేసి అడిగితే ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట, నాయన నా మనసు భగవంతుడి మీద ఉంది, నీ మనసు భగవంతుడి మీద లేదు. మతేర్న కృష్ణ, నా మతి కృష్ణ మీద ఉంది, నీ మతి సంసారం మీద ఉంది, అందుకనే నువ్వు దుఃఖం అనిపిస్తున్నావు. మరి దీనికి కారణం ఏంట్రా అని అడిగాడు. ఎందుకు? ఈ ఇంద్రియాలకి తృప్తి పరచడానికి సుఖాన్ని వెతుకుతున్నావు. చూయింది అగైన్ అగైన్ అగైన్, చర్వినానా చూయింది అగైన్ అగైన్ అగైన్. నవిలిని పిప్పే నవ్వడము, ఈ సుఖం వెతకడము. మరి దీని ఎలా పోయిద్ది? ప్రహ్లాదుడు చెప్తాడనమాట, ఎలాగైతే ఒక అంధుడు ఇంకొక అంధుడి సహాయంతో రోడ్డు దాటలేడు, రైట్? ఒక అంధుడిని పట్టుకొని ఇంకొక అంధుడు రోడ్డు దాటలేడు. రోడ్డు దాటడానికి ప్రయత్నం చేసినా వాడు పడతాడు, వీడిని కూడా పడేస్తాడు. అలాగే ఈ ప్రపంచం కూడా తయారైంది. ఆయన చేస్తున్నాడు, ఫాలో చేస్తున్నాడు, నేను కూడా. ఈయన చేస్తున్నాడు, నేను కూడా చేయాలి. మీకు ప్రమాణం ఏంది? దేని ప్రమాణం మీద మీరు వెళ్తున్నారు? మీకు ఆదర్శం ఎవరైనా ఉన్నారా? మీకు ఐడియల్ పరంపర ఉందా? ఆ పరంపరను పట్టుకొని మనం ఏదైనా చెయ్యాలన్నమాట. మన వ్యక్తిగత ఒక దారి నిర్ణయించుకొని ఆ దారి మీద మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. మనం పడతాము, మనల్ని అనుసరించిన ఆశ కనిపెట్టుకున్న ఉన్న వాళ్ళు, మనం వెనకతలు భార్య పిల్లలు బంధువులు కూడా పడిపోతారు. సో మనం మంచి దారి వెళ్తే వాళ్ళందరూ కూడా మంచి దారికి వస్తారు. ఇప్పుడు జగన్నాథ్ ప్రభు చూడండి, కృష్ణ చైతన్యంలో ఉన్నారు, ఆయనకు అనుసరించి అందరూ ఉన్నారు, అవునా?
ఇంకా రోడ్డు తప్పేదే, మార్గం తప్పేదే లేదు. ఇలా ఉండాలన్నమాట. ఒకసారి మంత్రం చెప్పండి, మంచి నీళ్ళు తాగుతాను. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే రామ అందుకనే ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే ఒకే ఒక ఉపాయము, కృష్ణ చైతన్యము, కృష్ణ భక్తి. కృష్ణ చరణాల దగ్గరే సుఖం ఉంది, ఇంకెక్కడ సుఖం లేదు. మెటీరియల్ వరల్డ్ లోని భగవంతుడి పాద పద్మాల దగ్గరే సుఖం ఉంది. భగవంతుడి పాద పద్మాలు అంటే భగవన్ నామంలోని, శ్రీమద్ భాగవత శ్రవణంలోని, గీతా భాగవత శ్రవణంలోని. ఇది వృషభదేవుడు తన పిల్లలు చెప్తున్నాడు అనమాట. పిల్లలు అడిగారు అనుకోండి, అయితే మాకు జన్మ వచ్చింది, ఈ మెటీరియల్ వరల్డ్లో వచ్చాము, మా కర్తవ్యం ఏంటి? అప్పుడు తండ్రి చెప్తున్నాడు అనమాట, తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఏ ప్రియమైన పుత్రులారా, దివ్య తపస్సు చేయడానికి మానవ జన్మ దొరికింది. దేని దొరికింది మానవ జన్మ? తపస్సు చేయడానికి. తపస్సు అంటే ముక్కు మూసుకొని హిమాలయానికి వెళ్ళిపోవడమా? దివ్య తపస్సు. తపస్సు అంటే ఇక్కడ తపస్సు అంటే భక్తి. తపస్సు అంటే భక్తి. మరి ఎవరు భక్తి చేయాలి? కృష్ణ భక్తి. ఎవరు భక్తి? గట్టిగా ఎవరు భక్తి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇక్కడ దివ్య తపస్సు చేయమన్నారు అనమాట. తపో దివ్యం. దివ్య తపస్సు అంటే రామ కృష్ణ విష్ణువు, ఈ ముగ్గురికే లాగు అవుతుంది అనమాట. రామ కృష్ణ విష్ణువు. అంతేగాని తపస్సు చేయమన్నారనేసి హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయడము, నీటిలో ఇంతవరకు మొలగడము ఇలా కాదనమాట. తపస్సు అంటే మనకన్నా ఎక్కువగా తపస్సు చేస్తున్నాయి వృక్షాలు. అవునా? వృక్షాలు ఇంకా తపస్సు బాగా చేస్తున్నాయి. ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి ముడుచుకుంటూ. భగవద్ దర్శనం అయిపోయిందా వాటికి, చెట్లకి? తపస్సు అంటే కృష్ణుడి కోసం తపస్సు చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? తపో దివ్యం పుత్రక ఏన సత్వం. జీవుడు సత్వగుణంలో స్థితి అయిపోతాడు. కృష్ణ భక్తి చేస్తే జీవుడు అంటే మనము సత్వగుణంలో స్థితి అయిపోతాం అన్నమాట. ఇప్పుడు మనకు సత్వగుణం లేదు, ఉందా? ఉంటుంది. ఇప్పుడు సత్వగుణం గంట ఉంటుంది, తర్వాత రజోగుణం వచ్చేస్తుంది. రజోగుణం తర్వాత వెంటనే తమోగుణం ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటుంది అన్నమాట. నిరంతరం సత్వగుణంలో ఉండాలంటే నిరంతరం కూడా భగవత్ చింతనలో ఉండాలి. నిరంతరం కూడా భగవత్ చింతనలో ఉండాలి. ఇలా చేస్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ? శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం. నీ హృదయము శుభ్రం అవుతుంది. మన హృదయం పరివర్తన రావాలంటే, హృదయం శుద్ధి అవ్వాలంటే ఏకైక మార్గము కృష్ణ భక్తి. కృష్ణ భక్తి విడిచి అన్య ఏ సాధన చేసినా మీ హృదయం పరివర్తన రాదు. మీకు ఉదాహరణకి హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, తెలుసా? హిరణ్యకశిపుడు ఎవరు? ఎస్పి రంగారావా? ప్రహ్లాద్ తండ్రి హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు తెలుసా? ఐడియా ఉందా ఎవరికైనా? కాదు, 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు.
36,500 సంవత్సరాలు భాగవత ప్రమాణము, విష్ణు పురాణం ప్రమాణము. హిరణ్యకశిపో రాజన్ అజయ జరామరను, అజేయుడు అవడానికి, అమరుడు అవడానికి తపో పరమ దారుణం, ఊర్ధ్వబాహు నభో దృష్టి పాదాంగుష్ట స్థితవని, 2 చేతులు పైకి ఎత్తి నభో దృష్టి ఆకాశానికి చూశాడనమాట. పాదాంగుష్ట స్థితవుని, పాద అంగుటి మీద నిలబడ్డాడు. 2 కాళ్ళు బొటన వేలుగా నిలబడి 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. మనం 5 సెకండ్లు కూడా నిలబడలేము. ఎలా ఏమి తినలే, ఏమి తాగలే, నిర్జలగా తపస్సు చేశాడు. ఎవరి కోసం తపస్సు చేశాడు? బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ కోసం ఇంత భయంకరమైన తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు హృదయం ఏమైనా పరివర్తన వచ్చిందా? ఇది తపస్సు. అందుకని ఇక్కడ చెప్తున్నాడేంటి? తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. దివ్య తపస్సు చేయాలి. ఎవరి కోసం చేయాలి? కృష్ణ కోసం తపస్సు చేయాలి. బ్రహ్మ కోసమా? బ్రహ్మ కోసం హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఏం పరివర్తన రాలే. రైట్. ఇక రెండోది తీసుకున్నాం. రావణాసురుడు ఎవరి కోసం తపస్సు చేశాడు? రైట్. రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. 10 తలలు యజ్ఞ ఆహుతిలో బలి ఇచ్చేశాడు. యజ్ఞగుండంలో 10 తలకాయలు కచ్చమని కోసి యజ్ఞ ఆహుతికి ఇచ్చాడు అనమాట. అయినా సరే రావణాసురుడు హృదయం పరివర్తన అయిందా? ఇంకా భయంకరమైన టెర్రరిస్ట్ గా మారిపోయాడు. జగజ్జనని సీతాదేవికి అపహరించాడు అనమాట. మరి ఎందుకు ఇలాంటి తపస్సులు? మీకు శాస్త్రం ఉదాహరణ చెప్తుంది అన్నమాట. తపస్సు అంటే ఎవరి కోసం చెయ్యాలో. ప్రభుజీ తపస్సు చేయమన్నారు, ఇంకా తపస్సు నేను చేస్తాను, ఎవరు పడితే వాళ్ళు తపస్సు చేయడం కాదు. శాస్త్రం ఉదాహరణ చెప్తుంది ఇవన్నీ. 2 అయిపోయారా? మొదట ఎవరు? 2. ఇక 3 కంసుడు. కంసుడు తపస్సు చేశాడు. ఎవరి కోసము? దుర్గాదేవి కోసం తపస్సు చేశాడు. కంసుడు ఎవరి కోసం తపస్సు చేశాడు? దేవి ఉపాసన చేశాడు. దేవి ఉపాసన చేసిన తర్వాత కంసుడు ఏం చేశాడు? కృష్ణ భగవానుడి యొక్క తల్లిదండ్రులను బందీ చేశాడు. అవునా? శ్రీకృష్ణ భగవాన్ యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవుల్ని బందీ చేశాడు, కారాగృహంలోనే పెట్టేశాడు. మరి హృదయం పరివర్తన రావాలిగా, రాలేదు. అందుకనే ఈ తపస్సుని ఫెయిల్డ్ అన్నమాట. వృషభదేవుడు చెప్తున్నాడు ఇది. తన 100 మంది కుమారులకి మాధ్యం చేసి యావత్ మానవ సమాజానికి ఒక మంచి శిక్షణ ఇస్తున్నారు. దీన్నే వృషభదేవ ఉపదేశం, ద టీచింగ్ ఆఫ్ లార్డ్ వృషభదేవ. ఎవరిని పడితే వాళ్ళు తపస్సు చేయకూడదు. మన హృదయం పరివర్తన రావాలి. ఎందుకు? మన హృదయంలో ఎవరున్నారు? శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. సర్విష్టి చాహ రుతి సన్నివిష్టు. రుతి సన్ని హృదయంలో అత్యంత దగ్గరగా గుండెకి ఆనుకొని ఈ గొండు చప్పుడు కొట్టిస్తుంది ఆయన. గుండె కొట్టుకుంటుంది. ఎవరున్నారు ఇక్కడ? లోపల ఉన్నాడు. ఈ గుండె ఇచ్చిన ఆయన, ఈ హృదయం ఇచ్చిన ఆయన. మరి ఇలాంటి హృదయాన్ని ఎవరిని ప్రేమించాలి? శ్రీకృష్ణుడు ప్రేమించాలి. ఇలాంటి హృదయం ఇచ్చిన ఆయన ప్రేమించకంట సమాజాన్ని ప్రేమిస్తున్నాము మనము. ఈ హృదయం ఎక్కువ విలువ ఏం తెలుస్తుంది? వాళ్ళు ఈ రోజు కాదు రేపు మొక్కలు చేస్తారు, దాని యొక్క పరిమాణం దుఃఖం వస్తుంది. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. తపో దివ్య తపస్సు చేయాలి. కృష్ణ రామ విష్ణు ఇలాంటి తపస్సు చేస్తే హృదయం పరివర్తన వస్తుంది. తర్వాత ఏమవుతుంది? శుద్ధ్యాత్మకం. నీ ఆత్మ శుద్ధి అయిపోతుంది. నువ్వు శుద్ధి అయిపోతావు. మనము ఆత్మ సచ్చిదానంద స్వరూపమే. రైట్. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడే, మనము కూడా సచ్చిదానంద స్వరూపమే. భగవంతుడు యొక్క అంశ మనము. భగవంతుడు అగ్ని అయితే అగ్నిలో కణాలు మనము జీవాత్మ. సో భగవంతుడిలో ఏదైతే ఉందో గుణాలు ఆత్మలో కూడా ఉన్నవి. మరి ఆత్మ ఎందుకు మలినం అవుతుంది అని మీరు ప్రశ్నించారు అనుకోండి, దాని శాస్త్రం చెప్తుంది అన్నమాట.
వర్షపు నీరు పవిత్రమే, ఎప్పుడైతే భూమిని తాకుతుందో అపవిత్రం అయిపోతుంది. అలాగే మన జీవాత్మ పవిత్రమే, ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్ లోకి వస్తుందో సత్వ రజస్తమ గుణాల యొక్క సంపర్కం మూలంగా మలినం అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు అన్నమాట శాస్త్రం. అందుకని ఇక్కడ చెప్తున్నారు శుద్ధాత్మకం, ఆత్మ శుద్ధి అవుతుంది. తర్వాత బ్రహ్మ సౌఖ్యం, బ్రహ్మానందము, బ్రహ్మానందం పొందుతారు మీరు. ఆనందం తెలుసా? ఎప్పుడైనా ఆనందం అనిపించారా మీరు? ఎప్పుడైనా నిజమైన ఆనందం అనిపించారా? ఎవరికి తెలియదు నిజమైన ఆనందం అంటే. అది కృష్ణ భక్తిలోనే ఉంటుంది. ఒకసారి రండి, ఆచరించండి, ఈ ఆనందం అనుభవించండి. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆనందం నా దగ్గర ఉంది. భగవంతుడు దేంతో తయారయ్యాడు? సచ్చిదానంద రూపాయ. ఎవరైనా అడిగారు అనుకోండి, స్వామి మీ కృష్ణ కృష్ణ అంటున్నారు, రామ రామ అంటున్నారు, మరి రాముడు దేంతో తయారయ్యాడు? ఓకే, రాముడు పక్కన పెట్టండి. మనం దేంతో తయారయ్యాము? మన శరీరం దేంతో తయారైంది? పంచమహాభూతాలు, భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, రైట్? పంచమహాభూతాలు తయారైంది. మరి భగవంతుడు దేంతో తయారాడు? సచ్చిత్ ఆనంద రూపాయ, సత్ చిత్ ఆనందము, ఈ మూడుతో తయారైంది. మనకు కోస్తే బ్లడ్ వస్తుంది, భగవంతుడికి కోస్తే బ్లడ్ రాదు. భగవంతుడి శరీరంలో మాంసం ముద్దలు ఉండదు. సత్ చిత్ ఆనందము. సత్ అంటే శాశ్వతము. సత్ అంటే ఏంటి? శాశ్వతము. ఏంటో శాశ్వతము? ఆయన అందం శాశ్వతము, ఆయన ఐశ్వర్యం శాశ్వతము, ఆయన జ్ఞానం శాశ్వతము, ఆయన రూపం శాశ్వతము, ఆయన వయసు కూడా శాశ్వతమే. ఎప్పుడు కూడా 16 సంవత్సరాలు 9 నెలలు 6 రోజులు పిల్లవాడే కృష్ణుడు గోలోకంలోని. అద్యం పురాణ పురుషం నవ యవ్వనం చ గోవిందమాది పురుషం తమహం భజామి. ఎప్పుడు కూడా నవ యవ్వనుడే, యుగల కిశోరుడు కృష్ణుడు గోలోకధామంలోని. మనము జగన్నాథ్ ప్రభు 16 సంవత్సరాలు ఒకప్పుడులా ఉండేవాడు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు, తర్వాత ఇంకోలా ఉంటాడు. మన వయసు పెరిగిపోతా ఉంది. పెరుగుతున్న కొద్ది ప్రతి 7 సంవత్సరాలకి సెల్స్ మారుతూ ఉంటాయి. మనకి సైన్స్ కూడా చెప్తుంది, ప్రతి 7 సంవత్సరాలకి జీవుడిలోని మానవుల్లో సెల్స్ మారిపోతూ ఉంటవి, అవయవాల ఇవనేది మారుతూ ఉంటవి. కానీ భగవంతుడు అలా ఉండదు అనమాట. అందుకనే ఆయన సత్ అంటారు. చిత్ అంటే జ్ఞానమయుడు. ఇంత జ్ఞానం ఉంది భగవంతుడిలోని. 45 నిమిషాల్లో భగవద్గీత బోధించాడు అనమాట. ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఈ భాగవత జ్ఞానము సృష్టి ప్రారంభం ముందు బ్రహ్మకి తేనే బ్రహ్మ హృదయ ఆది కవ్య ముఖ్యంతి. ఆది కవి అయిన బ్రహ్మకి నిమిష పాటలోనే బోధించాడు అనమాట కృష్ణుడు. కృష్ణుడిలో ఏదైతే జ్ఞానం ఉందో మొత్తం కాపీ పేస్ట్ అయిపోయింది. ఎంత జ్ఞానం ఉందో ఆయనలోని. ఏం చెప్పాను నేను? సత్ చిత్ జ్ఞానము. సత్ అంటే తెలుసు కదా, చిత్ అంటే తర్వాత ఆనందము. ఆనందం అనే ఫ్యాక్టరీ ఉంది ఆయనలోని. ఆనందము ఫ్యాక్టరీ ఉంది. ఈ భౌతిక సంసారంలో ఏదైతే ఆనందం అంటున్నామో అక్కడి నుంచి రిలీజ్ అయ్యి స్ఫులింగం మాత్రం ఆ మెటీరియల్ వాళ్ళ పడింది. దాని యొక్క అనుభూతి మనం పొందుతున్నాము. ఒక కవి చెప్తూ ఉంటారన్నమాట, ఈ బ్రహ్మాండంలో ఎంతైతే ఆనందం ఉందో అంత కూడా తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఈ మెటీరియల్ వరల్డ్ లో ఆనందం ఎంతైతే ఉందో ఆ ఆనందం అంతా తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఉదయం లేచి తీస్తోడికి ఆనంద స్వరూపమూర్తి అయిపోతుంది. అదే కృష్ణుడు. ఆ ఆనంద స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడు. సచ్చిత్ ఆనంద రూపాయ. ఆనందం ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. బ్రహ్మ సౌఖ్యం పొందుతారు, బ్రహ్మానందం పొందుతారు. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ఏదైతే ఆనందం పొందుతాడో జీవుడు ఇక్కడ ఉంటుండగే, బ్రతుకుంటుండగే జీవన ముక్తి పొందుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్. ఇది జీవన ముక్తి అంటే. బ్రతుకుంటుండగా ముక్తి పొందడం అంటే ఇదే. ఏకైక సాధన హరిభక్తి, తపో దివ్యం. దీన్ని విడిచి ఏది చేసినా ప్రభుపాదులు వారు చెప్తారు, టైం వేస్ట్, మనీ వేస్ట్.
దీన్ని వదిలి ఏది చేసినా టైం వేస్ట్, మనీ వేస్ట్. సరళమైన సుగమమైన సాధన ఇతి కలి కల్మస నాశనం నతర పరతర ఉపాయ సర్వ వేదేశ దృశ్యతి. ఈ కలియుగంలో కల్మసాలన్నీ దూరం చేసేది ఏకైక సాధన హరినామము, హరికథే. శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. శ్లోకం అర్థం అవ్వకపోయినా ఎంతో ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉందా లేదు మీ అందరికి? మరి దీంట్లో దూకితే, ఈ సముద్రం అనే ఆనందంలో దూకితే లేవరు మీరు అందరూ. మరి మీరు అడిగారు అనుకోండి, స్వామి ఎన్ని సంవత్సరాల వరకు ఈ ఆనందం పొందుతాము? అప్పుడు ఋషభదేవుడు చెప్తున్నాడు అనమాట, త్వనంతం, అంతం, అంతం లేదు దీనికి, ఎండ్ లేదన్నమాట, ఎండ్ లేదు. జీవన ముక్తి నువ్వు ఎంతవరకు అయితే వైకుంఠం చేరవో అంతవరకు ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉంటూ కూడా శుద్ధాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం, అంతం, దీనికి అంతు లేదు. ఎప్పుడు ఆనందంగా ఉంటూనే ఉంటారు. గోవింద బోలో గోపాల బోలు చిందులు వేసుకుంటూ ఉంటారు జగన్నాథ్ ప్రభు లాగా. జగన్నాథ్ ప్రభు మొన్న ఫోన్ చేసి ఫోన్లో నాకు కీర్తన చేయించారు. నాకు ప్రభు 5 నిమిషాలు కీర్తన చేస్తాను, చేయండి ప్రభు, నేను వ్యాపారం చేస్తున్నావునా ఈయన కీర్తన చేస్తున్నాను. ఇది అంతులేని సుఖం, ఇది జగన్నాథ్ ప్రభు ఐడల్. అదే నేను చెప్తున్నాను, ఎంత భావన ఉంది లోపల చూడండి. ఆ ఫీల్, భగవంతుడి పట్ల ఫీల్, అది లోపల నుండి వస్తుంది ఆ అనుభూతి. నేనే ఇన్ని సంవత్సరాల నుండి చూశాను కానీ ఫోన్లో కీర్తన చేసే ప్రభుని ఎప్పుడు చూడలేదు, జగన్నాథ్ ప్రభుని. ఆ భావన ఉండాలి ప్రభు, అవునా కాదా? ఆ భావన ఉండాలి, అందరికీ రాదు అలాగా. నిజంగా మీరు అందరూ కూడా ధన్యులు. జగన్నాథ్ ప్రభు ధోతి పట్టుకోండి మీరు అందరూ. ఈ జగన్నాథ్ ప్రభు ఆ జగన్నాథ్ ప్రభు ధోతి పట్టుకుంటాడు. సో ఆటోమేటిక్ గా అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరందరూ అదృష్టవంతులే. నేను నిస్వార్థంతో చెప్తున్నాను, నేను కాదు, భాగవత ప్రమాణము 7వ స్కందము. ప్రహ్లాదుడు ఒక్కడే భక్తుడు, అవునా? హిరణ్యకశిపుడు వంశంలోనే ప్రహ్లాదుడు ఒక్కడే భక్తుడు. ప్రహ్లాద భక్తి ద్వారా 21 తరాలు కూడా ఉద్ధారణ వైకుంఠం చేరిపోయింది. సో జగన్నాథ్ ప్రభు లాంటి భక్తుడు మీ ఇంట్లోనే ఉండడము, మీకు ఆదర్శంగా పెద్దగా ఉండడము, మీరు చాలా అదృష్టవంతులు నిజంగాను. మీకు తండ్రి అవ్వచ్చు, మామ అవ్వచ్చు, కొంతమందికి తమ్ముడు అవ్వచ్చు, కొంతమందికి అన్నయ్య అవ్వచ్చు, కొంతమందికి తాత అవ్వచ్చు. ఏదైనా ఒక క్యారెక్టర్లోనే ఇన్ని పేర్లు ఇముడి ఉన్నది. శుద్ధ భక్తి భావన ఇదే, శుద్ధ భక్తి అదే ఇక్కడ చెప్తారనమాట వృషభదేవుడు. కృష్ణ భక్తి ప్రభావం ఇదే, అన్య ఏ సాధనలో ఉండదు. జగన్నాథ్ ప్రభు లాంటి భక్తుడు ఇంట్లో పుట్టాడా, మీ వెనక ముందు 7 తరాల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు వైకుంఠము. చూడండి, నిరంతరం జగన్నాథ. మీరు పేరు పిలిచిన మామ జగన్నాథ్ బామ ఎక్కడికి వెళ్ళారు, నాయన జగన్నాథ్ నాయన ఎక్కడికి వెళ్ళారు పేరుతోనే. సో ఈ పేరు కాదు ఆ పేరుకి వచ్చేస్తుంది మీరు. మరి జగన్నాథ, కృష్ణ, రామ, గోవింద అంటే పాపాలే పోవట్లేదా? ఎంత అదృష్టం ఇదంతా. ఈ ఆనందం ఆయన హృదయం నుండి వస్తుంది అనమాట ఈరోజు. సో నేను కూడా ఆనందంతో పరుగులెత్తి వచ్చాను ఇక్కడికి విజయవాడ నుంచి. మీ అందరు ఆనందం లైవ్ గా చూడడానికి వచ్చాను. పూర్వంలో మీ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకున్నారు నిజంగా. మీ పూర్వీకులు తల్లిదండ్రులు కానీ మీ తాతలు ముత్తాతలు కానీ అందరూ పుణ్యం చేసుకున్నారు.
ఇలాంటి కుటుంబము. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వ్యాసముని భాగ్యోదయ బహు జన్మ పుణ్య సమార్జిత సత్సంగం లేకపోతే పురుష యదావే. ఎన్నో జన్మల యొక్క భాగ్యం దొరికితే ఇలాంటి వాళ్ళు దొరుకుతారు, ఇలాంటి సత్సంగం దొరుకుతుంది, లేకపోతే ఎవరికి దొరకదు ఇక్కడ. తెలిసిందా? అది కలియుగ రామలక్ష్మణులు. తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. దివ్య తపస్సు చెయ్యాలి కృష్ణ రామ విష్ణు కోసం. అలాంటి తపస్సు చేస్తే, భక్తి చేస్తే అంతులేని సుఖం పొందుతావు. తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారు? పర్వాలేదు, ఒక 10 నిమిషాలు. ప్రభు మేము పిలిపించింది దీనికోసమే కదా, మీకు చెప్పండి. అయినా యజమానులు అడగాలి, మా యజమాని. మా యజమాని ప్రస్తుతం జగన్నాథ్ ప్రభు, తర్వాత భక్తవత్సల ప్రభు. భక్తవత్సల ప్రభు పేర్లోనే వాత్సల్య భావం ఉంది. ఒక దూడని ఆవు ఏ విధంగా ప్రేమిస్తుందో ఆ విధంగా నన్ను ప్రేమిస్తాడు మా చెల్లమ్మ. సో కృష్ణ భక్తుల్ని విడిచి అన్య ఎవరితోనే సాంగత్యం చేసినా మనం పతనం అయ్యే అవకాశం ఉంటుంది. మరి వృషభదేవుడు కుమారులు అడిగారు అనుకోండి, మీరే అడిగారు అనుకోండి, ప్రభు మరి ఈ భక్తి ఎక్కడ దొరుకుతుంది, ఏ అంగడిలో దొరుకుతుంది చెప్పండి, నేను కొనుక్కొని తీసుకొస్తాను. ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాను. అప్పుడు వృషభదేవుడు చెప్తున్నాడు, నాయనలారా భక్తి అనేది అంగడిలో ఉండదు, మరి ఎక్కడ ఉంటది? భక్తి ఎక్కడ ఉంటది? కృష్ణుడి దగ్గర ఉంటదా? భక్తి అనేది కృష్ణుడు కూడా ఇవ్వలేడు మీకు. ఎవరు భక్తి చేస్తారో ఆయన కూడా మీకు ఇవ్వలేరు. కృష్ణుడు ఎవడు, రాముడు కూడా ఎవరు మరి ఎవరి దగ్గర ఉంటది? భగవంతుడి యొక్క భక్తుల దగ్గర ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. నాయన కృష్ణ భక్తి కృష్ణ దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉంటుందో చూడండి. మహాసేవ ద్వారా మాహో విముక్తం తమోద్వారం యోసిత సంగి సంగం. నాయన మహత్ సేవ, మహాభక్తులు సేవ చెయ్యు, వైకుంఠ ద్వారాలు ఆటోమేటిక్ అవే తెరుచుకుంటావి. భక్తులు సేవ చేస్తే వైకుంఠ ద్వారాలు ఆటోమేటిక్ తెరుచుకుంటాయి. మహత్ సేవ ద్వారా మాకు విముక్తం. మనం అందరం కూడా వైకుంఠ ద్వారం దగ్గరే ఉన్నాము. ఆల్మోస్ట్ మానవ జన్మ అంటే వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నట్టుగా మనం అందరము వైకుంఠ ద్వారం దగ్గరే ఉన్నాము. ఇక ద్వారం తెరుచుకోకుండా మళ్ళా వెనక్కి వచ్చేస్తే మనకన్నా దౌర్భాగ్యం ఇంకెవరైనా ఉంటారా లేదా? సో మన అందరం దౌర్భాగ్యమే, అవునా కదా? ఇక ఒక కథ చెప్పమంటారా? నా కథ చెప్పుకుంటున్నాను. నా కథ తర్వాత అందరు కదా. సో నేను ఎప్పుడు కూడా భారతదేశం వదిలి బయటికి వెళ్ళే ప్రచారంకి, భారతదేశం వదిలి ప్రచారం చేయడానికి ఎప్పుడు బయటికి వెళ్ళే. అందరూ మాత్రం శ్రీవాస్ ప్రభు భాగవతం అద్భుతంగా చెప్తున్నారు, అద్భుతంగా గానం చేస్తున్నారు ప్రభుజీ అనేసి అమెరికా వెళ్ళిపోయింది వార్త. అమెరికాలో ఒక డివోటీ అన్న శ్రీవాస్ ప్రభుకు అమెరికా తెప్పించాలి, ప్రచారం చేయించాలని, భాగవత సప్తాహ అమెరికాలో చేయించాలని. నాకు అమెరికా నుండి ఫోన్ వచ్చింది, ప్రభు మీరు రావాలి అనేసి. వీసా పాస్పోర్ట్ అన్నీ నేను తీసుకుంటాను, మీరు అమెరికా రండి, కేవలము మీరు బట్టలు తెచ్చుకుంటే చాలని. జీవితంలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి బయటికి వెళ్ళని వ్యక్తి అమెరికా వెళ్ళాలనేసి ఫోన్ వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి, అవునా? ఎగిరి గొంతేసా. తర్వాత మా భార్యతో చెప్పా, ఏమే అమెరికా నాకు పిలుపు వచ్చింది, అమెరికా నుంచి అంటే నేను అంత చూడు ప్రభుపాదులు మెరిసి అమెరికా వెళ్తున్నాను నేను ప్రచారంకి. అంతటితో ఆగానా? మా పిల్లకాయలకు చెప్పాను, నేను పిల్లలకు చెప్పా, తర్వాత మీ అందరికీ చెప్పేశా, తర్వాత బంధువులు బాంధవులు కుటుంబ సభ్యులు భార్య పిల్ల అమ్మ నాన్న అందరికీ చెప్పేశా.
6 నెలల నుంచి హడావుడి చేశాను నేను. ఇది అయ్యి 6 నెలలు అయింది. ఆ తారీఖు వచ్చింది, తారీఖు రానే వచ్చింది. శ్రీవాస్ ప్రభు అమెరికా వెళ్తున్నారు. మరి మీరు అందరూ కూడా కూర్చుంటారా? ఎయిర్పోర్ట్కి వచ్చారు మీరందరూ కూడా బస్సుల మీద ఎయిర్పోర్ట్కి మేళంతోని, తాళాలతోని, హరినామ సంకీర్తోని, హరే కృష్ణ మహామంత్ర ధ్వనితోని అందరూ కూడా వచ్చారనమాట. స్వాగతం పలికారు. ఎక్కడి వరకు? బయట వరకే ఉంటారు. ఇక తర్వాత నేనే వెళ్ళాలి, బోర్డింగ్ పాస్ అవి వెళ్ళాను అనమాట. మీరందరూ ఉండిపోయి వెళ్ళిపోయారు. నేను వెళ్ళా లోపలికి. వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ చూపించా. రైట్, చూడండి, ఇది మన కదా, నా కదా, మీ కదా. బోర్డింగ్ పాస్ చూపించా, టికెట్ చూపించా, అంతే అయిపోయింది. ఓకే. తర్వాత లాస్ట్ పరీక్ష. ఫ్లైట్ ఎక్కే ముందు ఆ స్టెప్స్ ఎక్కడైతే ఉంటావో ఫ్లైట్ దగ్గర, అక్కడ ఆపేశారు ఇన్స్పెక్టర్. మీరు అమెరికా వెళ్ళడానికి అర్హులు కాదు, తిరిగి మీరు ఇండియా వెళ్ళిపోండి, మీ ఊరు వెళ్ళిపోండి, ఆంధ్రప్రదేశ్. ఏ మొహం పెట్టుకొని నేను వెళ్తాను ఇంటికి? ఏ మొహం పెట్టుకొని వెళ్తాను చెప్పండి? నేను వెళ్ళనందుకు బాధ కాదు, 6 నెలల నుంచి అడవుడు చేశాను కదా, అది బాధ. పెద్ద హడావుడి చేశాను. ఏ ముఖం పెట్టుకొని వెళ్తాను? నా భార్య పిల్లల కంటే ఏదో చెప్పేస్తాను. మీకేం చెప్తాను నేను? ముందు పిల్లకాయలు హేళన చేస్తారు. ముందు అయిపోయింది అమెరికా. నేను ముందే అన్నాను, ఎందుకు ఇండియాలోనే ప్రచారం చేసుకోవచ్చు కదా, అమెరికా వరకు ఎందుకు గాలిలో మేడలు కడుతున్నావు? ఏం ముఖం పెట్టుకొని వెళ్తాము? ఆఫ్టర్ ఆల్ అమెరికా వెళ్ళవలసి ఆగిపోయినందుకే మనం ఇంత ఫీల్ అవుతున్నామే. వైకుంఠ ద్వారం దగ్గరికి అనేక జన్మల నుండి తిరిగి వచ్చేస్తున్నాం, మనం ఎంత బాధపడాలి? అమెరికా వెళ్ళలేదు, ఆగిపోయే మనిషే బాధగా ఉంది మనకి, అవునా? మనము వైకుంఠం దగ్గరికి వెళ్ళి ప్రతి జన్మ నుండి వచ్చేస్తున్నాం. ఇదే ప్రక్రియ, రౌండ్ ఆఫ్. మానవ జన్మ దొరకడం అంటే వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నట్టుగా. మనం ఇందాక చెప్పే కదా, ఫ్లైట్ స్టెప్స్ దగ్గర ఉన్నాం మనము, అంటే వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నాము. కానీ అక్కడి నుంచి పంపించేస్తున్నారు జై విజయాలు మనల్ని. ఎలాగైతే ఇక్కడ ఫ్లైట్ దగ్గర నాకు జై విజయాలు పంపించారు, ఇది నా కాదు మనందరి కాదు అన్నమాట ఇది. మరి ఎంత బాధపడాలి మనము? ఎందుకు వచ్చేస్తున్నాము? అమెరికాకి ఎందుకు నాకు పంపించలేదు? అర్హత లేదన్నారు. అలాగే మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఇంకా అర్హత సంపాదించుకోలే. ఇక్కడ ఆ అర్హత కావాలంటే ఇక్కడ చెప్తున్నారు, మహాసేవ ద్వారా మాకు విముక్తం. మహాత్ములు శ్రీల ప్రభుపాదుల యొక్క శుద్ధ భక్తులు సేవ ఎంతవరకు అయితే చేయమో అంతవరకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవు. హరే కృష్ణ 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 మహాసేవా ద్వారా మాకు విముక్తం, తమోద్వారం యోషిత సంగి సంగం. మహాత్ములు సేవ చేయాలి, దాని ఆపోజిట్ సేవ. నీచులు సేవ చేసావా? తమో ద్వారం యోషిత సంగి సంగం. తమో అంటే నరకం, నరకానికి వెళ్ళిపోతారు. డైర్ఫోర్ జాగ్రత్త సుమ, శాస్త్రం హెచ్చరిస్తుంది అనమాట. మహాత్ములు మాత్రమే సేవ చేయాలి. మహాత్ములకు సేవ చేస్తే హరి యొక్క ఒడిలో కూర్చోబెడతారు. నీచులు సేవ చేస్తే బిఆర్ బార్లో కూర్చోబెడతారు. వాళ్ళు వెళ్ళి బార్ షాపుల్లో కూర్చోబెడతారు వాళ్ళు. మీరే నిర్ణయించుకోండి, ఎవరు సేవ చేస్తారు? గట్టిగా మహాత్ములు. మరి ఈ జనరేషన్ లో, ఈ యుగంలో ఎవరు? శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. అలాంటి మహాత్ములు, వాళ్ళ యొక్క శిశువులు, వాళ్ళకి సేవ చేసుకోవాలి. సేవ అంటే ఎలాగా? వాళ్ళ కాలు పట్టుకోవడమా? సేవ రెండు విధాలుగా ఉంటుంది. వప్పు సేవ, వాణి సేవ. సో వప్పు సేవ శ్రేష్టమా, వాణి సేవ శ్రేష్టమా? వాణి సేవ శ్రేష్టము. శ్రీల ప్రభుపాదుల వారు ఏది ఆదేశించారో అది మనం తూచా తప్పకుండా పాటించడం. ఇదే మహాత్ములకి, అలాంటి గురుజనులకి ఇచ్చే గురుదక్షిణ. మనము
మహాసేవా ద్వారమాహు విముక్తం తమోద్వారం యోచిత సంగి సంగం. నీచులు సేవ చేయకూడదు. ఎప్పుడు కూడా నీచులు సేవ చేయకూడదు. మనం నీచుడి ఇంట్లో అన్నం తినినా నీళ్లు తాగినా మన పుణ్యం క్షీణించిపోతుంది, మనం పాప వృత్తులం అయిపోతాం. మీకు ఉదాహరణ వెంటనే భీష్మాచార్యులు ఎవరు అన్నం తిన్నాడు? దుర్యోధనుడి ఇంట్లో అన్నం తిన్నాడు. ఇంత మహాభాగవతుడు 12 మంది మహాజనులు ఒకడు స్వయంభూ నారద శంభు కుమార కపిలమను ప్రహ్లాద జనక భీష్మ బలి వయస్సకి వయం. అలాంటి 12 మంది మహాజనుల భీష్ముడు భగవంతుడి యొక్క శుద్ధ విశుద్ధ భక్తుడు దుర్యోధనుడు యొక్క అన్నం తిన్నాడు, పతనం అయిపోయాడు. నీచుడు సేవ చేయకూడదు. నీచుడి ఇంట్లో అన్నం కాదు కానీ నీళ్ళు కూడా తాగకూడదు. మరి నీచుడితో వైరం పెట్టుకుంటామా? అలా కూడా పెట్టుకోకూడదు. లేదంటే రేపటి నుంచి మనల్ని టార్గెట్ చేస్తాడు. అవునా? హరే కృష్ణ అంటే హరే కృష్ణ, ఓకే, అంతవరకే ఉండాలి. రచపచం మనం వెళ్ళే మన రంగు వాడికి పూయాలి, కానీ వాడి రంగు మనం పులుముకొని రాకూడదు. అలా ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరితో శత్రువుతో పెట్టుకోకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. అందరినీ ప్రేమించాలి. ప్రేమ యొక్క స్వభావం, నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమకే ఆ వ్యక్తి అర్హుడా, అంతవరకే ప్రేమించు. దానికి సెటిల్ లెవెల్ దాటకూడదు మనము, లేదంటే మనకి కూడా దుఃఖం వస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అందరినీ సమభావంతో చూడాలి, అందరినీ శుభ్రంగా చూడాలి. వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనము ఈ విధంగా వ్యవహారం నడుచుకోవాలి. ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. మనము ఎందుకు పెట్టుకోవాలి? అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలే కదా. అందుకనే ఇక్కడ చెప్తున్నాను. మరి మహాత్ములు ఎలా ఉంటారు మీరు అడిగారు అనుకోండి. మహాత్ములు ఎలా ఉంటారు అది కూడా చెప్పేసి ఎండింగ్ చేసేయండి ఈరోజు సభ క్లాసు. ఓకే, మహాత్ములు ఎలా ఉంటారు వినాలనుకుంటున్నారా? ఇక్కడ మహాత్ములు ఇక్కడ చెప్తున్నారనమాట. మహాంతస్తే సమచిత్త ప్రశాంత విమన్య సుహృదం సాధవోమే. మహాంతులు ఎలా ఉంటారు? సమచిత్తుగా, అందరూ కూడా సమభావంతో చూస్తారు. మహానుభావులు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? అందరినీ కూడా సమభావంతో చూస్తారు. ముందు ఒక డివోటీ ఎక్కువ, ఒక డివోటీ తక్కువ అని చూడకూడదు. శ్రీవాస్ ప్రభు వచ్చారు, నాకు ఎక్కువగా ప్రేమించడం, జగన్నాథ్ ప్రభు లేకపోతే ఈ ప్రభుని తక్కువగా ప్రేమించడం, అలా ఉండకూడదు. సమభావంతో ఉండాలి. రైట్. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా? మహాన్ సమచిత్త ప్రశాంతంగా ఉండాలి. భక్తుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. చూడండి, మహానులు ఎప్పుడు కూడా ధోతి కుర్తా వేసుకున్న మహానులు కాదు. నాలాగా ధోతి కుర్తా సిక్క పెట్టుకొని కంఠమాల వేసుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 మహానులు అయిపోతాను నేను. మహానులు జీన్స్ టీషర్ట్లలో కూడా ఉంటారు. మహానుభావులు జీన్స్ టీషర్ట్లో కూడా ఉంటారు, ధోతి కుర్తాలని కాదు. ఇక్కడ భాష కాదు, వేష ముఖ్యం కాదు, భాష ముఖ్యం కాదు. ఇక్కడ ప్రవర్తన ముఖ్యం అన్నమాట. సమచిత్త ప్రశాంత, సమభావంతో చూస్తారు. తర్వాత ప్రశాంతంగా ఉంటారు. ఏవం ప్రసన్న మనసు, కూల్గా ఉంటారు. ఎక్కువ టెన్షన్ తీసుకోరు. ఏవం ప్రసన్న మనసు, ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు? విమన్యవే సుహృదం సాధవోయే. వినయ భావం ఎక్కువ ఉంటుంది అన్నమాట. వినయం కలిగి ఉంటారు. చాణక్య నీతి చెప్తుంది అన్నమాట. చాణక్యుడు తెలుసుగా అందరికీ. చాణక్యుడు ఏం చెప్తున్నాడు? ఈ దేశం యొక్క సౌభాగ్యము వజ్ర వైడూర్యాలతో కాదు, వినయం విభూషణం. ఎంత ఆభరణాలు వేసుకుంటే అంత వినయం వచ్చినట్టు కాదు. శరీరానికి ఆభరణం ఏంటి? వినయం అన్నమాట. వినయం విభూషణం. శరీరానికి ఆభరణం ఏంటి? వినయము. చేతులకు ఆభరణం ఏంటి? గాజులా లే బ్రాస్లెట్లా, మండప చైన్ అంటారు కదా. చేతులకి ఆభరణం ఏంటి? దానము. మరి వాణికి ఆభరణం ఏంటి? ప్రచారం, భగవన్ నామము. చెవులకి ఆభరణం ఏంటి? శ్రవణము. లేదంటే చెవులు కాదు, పాము పొట్టలు తయారైపోతాయి.
ఈ వాణితో భగవంతుని కీర్తించిపోతే ఇది వాణి కాదు, గుహలా తయారవుతుంది. ఇది దీనికి ఆభరణ ₹1,00,000 గాజులు వేసుకోవడం కాదు. దానం. దానం అంటే ఏంటి? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు చూడండి, టక గుర్తొచ్చింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, 3 విషయాలు విడిచిపెట్టు జగన్నాథ, 3 విషయాలు పట్టుకో. జగన్నాథ్ చెప్తున్నాడు ఏంటి? 3 విషయాలు విడిచిపెట్టి జీవితంలో అవి పట్టుకోమాక, 3 విషయాలు మాత్రం పట్టుకో. ఏంటిది? యజ్ఞ దాన తపస్సు నత్యాజ్యన పావనేన మనుష్యనం. యజ్ఞము దానము తపస్సు జీవితంలో ఎప్పుడు వేడవు మాకు. ఎందుకు? పావనీన మనుష్యనం, మహాత్ములు సైతం కూడా ఉద్ధరించబడతారు. యజ్ఞము తపస్సు. యజ్ఞం అంటే ఏంటి? జప యజ్ఞము. దానం అంటే దానం అంటే శ్రీమద్ భాగవతం దానం చేయడం, ప్రచారం చేయడము. దీనికి మించిన దానం లేదు. దీనికి మించిన దానం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు తిరణాలకి వెళ్తారు, మేళాకి తిరణాలకి వెళ్తారు. తిరణాల్లో తండ్రి కొడుకులు వేరే అయిపోతారు. అప్పుడు తండ్రి ఒక చోట, పిల్లవాడు ఒక చోట వెళ్ళిపోతాడు. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, నాయన నాయన అనేసి. అప్పుడు జగన్నాథ్ ప్రభు లాంటి వ్యక్తి వస్తారు. ఎవరో జగన్నాథ్ ప్రభు గారు, ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి వస్తారు. ఈ పిల్లవాడు దుఃఖంగా ఉన్నాడు, ఎందుకో ఏంటో అనేసి, ఆకలితో ఉన్నాడు అనేసి ఏం చేస్తాడు? చాక్లెట్లు కొనిస్తాడు అనమాట. చాక్లెట్లు తీసుకుంటాడు, మళ్ళీ ఏడుపు మొదలు. ఇంకొక వ్యక్తి వస్తాడు, చలేస్తుందేమో, దుప్పటేస్తాడు, దుప్పటి కప్పుకుంటాడు, మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. కొంతమంది వస్తారు, డబ్బులకేమో అనేసి డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, అయినా ఏడుస్తారు. లాస్ట్కి ఒక భక్తుడు జగన్నాథ్ ప్రభు లాంటి ఒక వ్యక్తి వచ్చి ఈ పిల్లవాడు ఏడుపు గమనించి ఏం చేస్తాడు? ఈ పిల్లవాడు దేనికోసం ఏడుతున్నాడు? తండ్రి కోసం ఏడుస్తున్నాడు. ఆ తండ్రి దగ్గర చేర్చేస్తాడు. ఇది నిజమైన దానము. అలాగే భాగవతము ప్రచారం చేయడము నిజమైన దానము. మనమందరం తప్పిపోయిన జీవాత్మలము. నిజమైన అడ్రస్, తండ్రి యొక్క అడ్రస్ చెప్పేది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం తెలిసి ఆచరిస్తే మన తండ్రి దగ్గరికి మనం అందరం కూడా వెళ్ళిపోతాము. ఇదే శాస్త్రం చెప్తుంది అన్నమాట. నిజమైన దానం ఏంటి? గీత భాగవత ప్రచారం చేయడం, యజ్ఞ దాన. ఇక తపస్సు అంటే ఏకాదశి, ఇలాంటి తపస్సు. లంకనం ఉండాలి. లంకనం పరమ ఔషధం. శాస్త్రం, సైన్స్ రెండు చెప్తుంది. దీనికి నోబెల్ అవార్డు కూడా ఇచ్చింది సైన్స్. లంకనం పరమ ఔషధం. 12 రోజులకు ఒకసారి ఈ మిషన్కి రెస్ట్ ఇవ్వాలి. ఈ మిషన్కి రెస్ట్ ఇవ్వాలి. కానీ మనము వేస్తూనే ఉన్నాం. 3 పూటలకు 6 పూటలు, 3కి 6 అయిపోయింది. ఇప్పుడు ఉదయం ఇంట్లో టిఫిన్, మళ్ళీ బయటకు వస్తే నాస్తా అయిందప్ప, అయిందా, పద అక్కడికి వెళ్ళి సమోసా తిందామా. ఇది 1, 2 అయిపోయింది. భోజనం మళ్ళీ మధ్యాహ్నం 6 సార్లు. రెస్ట్ ఉండాలి. శరీరం ఒక యంత్రము. యంత్రం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. ఈ యంత్రం కానీ చెడిపోయింది అనుకోండి, దేనికి పనికిరాం మనము. ఈ యంత్రం శుభ్రంగా ఉంటేనే ఏదైనా మనం చేయగలము. శరీర ధర్మం చేయగలము, భగవంతుడికి సంబంధించింది పరధర్మము, ఆత్మధర్మం కూడా చేయగలము. అందుకని శరీరం కాపాడుకోవడం మన బాధ్యత. ఈ శరీరంతోనే మనం భగవద్ధామం వెళ్ళగలము. హ్యూమన్ బాడీ లైక్ జన్సన్. మానవ శరీరము జన్సన్తో సమానం. మనమందరము జన్సన్లో ఉన్నాము. మానవ శరీరము పొందాము, జన్సన్ మంది. అన్య శరీరాలకి ఏమి లేదు, కేవలం మానవ శరీరం మాత్రమే ఈ అవకాశం ఉంది. అది కూడా భూమి మీద పుట్టాం కాబట్టి. అందుకనే ప్రతి ఒక్కసారి ఏకాదశికి అందరూ కూడా లంకనం ఉండాలి. లంకనం అంటే మీరు భయపడమోకండి. ఈ రోజు కలియుగం, ఈ జనరేషన్లో ఏకాదశి అంటే మంచి మంచి ఫీస్ట్లు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. ప్రభు అదేంటి బగర్ అంటారు, సాగు అంటారు, సాములు అంటారు, తర్వాత క్యారెట్ హల్వా, ఏమ్మా, తర్వాత సొరకాయ హల్వా. మా మిస్సెస్ అయితే మన బిర్యానీ కూడా చేశారు. సాగుతో బిర్యానీ అంట, పన్నీర్. నేనన్నా ఏకాదశి కూడా పన్నీర్ త్యాగం చేయట్లేదు, దాంతో దోశలు వేస్తున్నారు. నేనైతే ఎప్పుడు అంటాను, ఏకాదశి రోజు ఏకాదశి బాగు. సో నవధాన్యాలు త్యాగం చేయాలి.
మీ శరీరం ఎలా సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా మీరు ఫాలో అవ్వాలి. అయితే నిర్జల లేదా సజ్జల లేదా సఫల. అయితే నిర్జల నీళ్ళు తాగకుండా ఉండండి, లేదా నీళ్ళు పాలు తాగండి, లేదా ఫ్రూట్స్ తినండి, లేదంటే కడుపుఫుల్గా తిని ఉండండి. కానీ ఏకాదశికి నవధాన్యాలు మాత్రం త్యాగం చేయాలి. అదే యజ్ఞ దాన తపస్స న త్యాజ్యేన పావనేన మనిష్యాన. పెద్ద పెద్ద మహాత్ములు కూడా పవిత్రులు అవుతారు. 3 త్యాగం చెయ్యకు. ఇక 3 త్యాగం చెయ్యాలి జీవితంలో. ఎప్పుడు దాన్ని దగ్గరికి తీసుకురాకూడదు. ఏంటిది? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. త్రివిధం నరకస్య ద్వారం హేతునాం కామేశ క్రోధేశ లోభ. కామ క్రోధ లోభాలు నరకానికి హైవే. ఇవి హైవే అన్నమాట. హైవే ఫ్రీ అయిపోయింది. నరకానికి వెళ్ళడానికి తొందరగా వెళ్తాం దేంతోని? కామ క్రోధ లోభ. కామం ఉండకూడదు. కామం అంటే ఏంటి? కోరిక. డిజైర్ అంటారా? డిజైర్ కోరిక. కోరికలు ఉండకూడదు. కోరిక ఉండాలి. దేని పట్ల ఉండాలి? భగవంతుడిని దర్శనం చేయాలనిసి, భగవంతుడి ప్రసాదాలు తినాలనిసి, భగవంతుడి యొక్క భక్తులు సేవ చేయాలనిసి ఈ విధంగా డిజైర్ ఉండాలి. కామ క్రోధం ఉండాలి. క్రోధం కూడా ఉండాలి. క్రోధం ఎలా ఉండాలి? భగవంతుడి భక్తులకి ఎవరైనా అవమానిస్తే వాళ్ళ పట్ల క్రోధం చూపించాలి. చేతనైతే క్రోధం చూపించాలి, లేదంటే వెళ్ళిపోవాలి. కామ క్రోధ. తర్వాత లోభం కూడా ఉండకూడదు. లోభం భయంకరమైన వస్తువు. కోరిక తీరినా ప్రమాదమే, తీరకపోయినా ప్రమాదమే. తీరితే లోభం వస్తుంది, తీరకపోతే క్రోధం వస్తుంది. చూడండి, అవునా కదా? కోరిక తీరింది అనుకోండి, ఏమవుతుంది? లోభం పెరుగుతుంది. ఇంకొక 1,00,000 రూపాయలు వస్తే బాగుండేమో. తీరకపోతే కోపం వస్తుంది. అరే అనవసరంగా అసలు లాస్ అయింది ఈరోజు. త్రివిధం నరకస్య ద్వారం హేతునాం కామేశ క్రోధేశ లోభేశ. ఈ నరకానికి హేతువులు అన్నమాట. సో అందుకనే ఇలాంటి పరిత్యాగం చేసిన మహాభక్తుల యొక్క సాంగత్యం కూడి వాళ్ళకి సేవ చేస్తే వైకుంఠానికి చేరుకుంటామని ఇక్కడ వృషభదేవుడు చెప్తున్నాడు. ఓకే, హరే కృష్ణ.